తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. మధ్యప్రాచ్యంలో యుద్ధ మేఘాలు మరింత దట్టంగా కమ్ముకున్నాయి. ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య పోరు ఇప్పుడు కేవలం క్షిపణులకే పరిమితం కాకుండా వ్యూహాత్మక హెచ్చరికల పర్వానికి దారితీసింది. ఇజ్రాయెల్ భీకర దాడులతో విరుచుకుపడుతుంటే ఇరాన్ కూడా వెనక్కి తగ్గకుండా ప్రతీకార జ్వాలలను రగిలిస్తోంది. ముఖ్యంగా గల్ఫ్ దేశాలకు ఇరాన్ జారీ చేసిన తాజా హెచ్చరికలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపుతున్నాయి. యుద్ధం క్షేత్రస్థాయి నుంచి విలాసవంతమైన హోటళ్ల వరకు విస్తరించడం ఈ పోరులో కొత్త మలుపుగా కనిపిస్తోంది. పశ్చిమాసియాలో యుద్ధం ఇప్పుడు పతాక స్థాయికి చేరింది. ఇజ్రాయెల్ తన యుద్ధ విమానాలతో ఇరాన్లోని కీలక లక్ష్యాలను చిత్తు చేస్తుంది. ముఖ్యంగా ఇరాన్ ఆర్థిక మూలాలైన చమురు క్షేత్రాలు, బాలిస్టిక్ క్షిపణి స్థావరాలే లక్ష్యంగా దాడులు జరుగుతున్నాయి. ఇరాన్ నావికా దళానికి వెన్నుముకగా ఉన్న క్షిపణి తయారీ కేంద్రాలు, సీ మైన్ ప్లాంట్స్ ఇజ్రాయెల్ దాడుల్లో దెబ్బతిన్నట్లు సమాచారం. అయితే ఇరాన్ మాత్రం తన వాయు రక్షణ వ్యవస్థలు ఇజ్రాయెల్ ప్రయోగించిన అనేక క్షిపణులను సమర్థవంతంగా అడ్డుకున్నాయని క్లెయిమ్ చేస్తోంది. ఇరు దేశాల మధ్య మాటల యుద్ధం కాస్త ఇప్పుడు ప్రత్యక్ష పోరుగా మారి గల్ఫ్ ప్రాంతమంతా భయానక వాతావరణం నెలకొంది. అమెరికా ఈ యుద్ధానికి కాస్త విరామం ఇవ్వాలని చూస్తున్నా ఇజ్రాయెల్ మాత్రం తన దూకుడును అణుమాత్రం తగ్గించడం లేదు. ఈ క్రమంలోనే ఇరాన్ నుంచి ఒక సంచలన హెచ్చరిక వెలువడింది. గల్ఫ్ దేశాల్లోని హోటళ్లు, కార్యాలయాలను తమ తదుపరి లక్ష్యాలుగా ఇరాన్ ప్రకటించడం సంచలనంగా మారింది. ఇరాన్పై దాడులు చేస్తున్న అమెరికా సైనికులకు కొన్ని గల్ఫ్ దేశాలు తమ హోటళ్లలో ఆశ్రయం ఇస్తున్నాయని, ఇది తమకు అందిన పక్కా సమాచారమని ఇరాన్ ఆరోపిస్తుంది. గతంలో అమెరికా సైనిక స్థావరాలపై ఇరాన్ దాడులు చేయడంతో ప్రాణభయంతో వారు ఇప్పుడు హోటళ్లలో తలదాంచుకుంటున్నారని, అక్కడ నుంచే యుద్ధ కార్యకలాపాలు సాగిస్తున్నారని ఇరాన్ వాదిస్తోంది. ఈ విషయంలో గల్ఫ్ దేశాలకు ఇరాన్ సూటిగా హెచ్చరికలు జారీ చేసింది. మీ హోటళ్లలో అమెరికా సైనికులకు ఆతిథ్యం ఇస్తే ఆ భవనాలే మా లక్ష్యమవుతాయి. దాడుల వల్ల జరిగే ప్రాణ, ఆస్తి నష్టాలకు మీరే బాధ్యత వహించాల్సి ఉంటుంది అని ఇరాన్ స్పష్టం చేసింది. ఐరోపా అంతటా విస్తరించి ఉన్న కార్యాలయాలు, హోటళ్లలో కూడా అమెరికా దళాలు ఉన్నాయని, వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని ఇరాన్ ప్రకటించడం యుద్ధం మరింత విస్తరించే ప్రమాదాన్ని సూచిస్తోంది. అటు ఇజ్రాయెల్ కూడా ఇరాన్ ఆయుధ కర్మాగారాలను నామరూపాలు లేకుండా చేసే పనిలో పడింది. వైమానిక దాడులతో పాటు సముద్ర మార్గాల్లోనూ నిఘాను పెంచింది. ఇరాన్ ప్రయోగించే క్షిపణులను గాల్లోనే తుత్తినీళ్లు చేస్తూ తన రక్షణ కవచం బలమైనదని ఇజ్రాయెల్ నిరూపించుకుంటోంది. ఈ రెండు దేశాల మధ్య సాగుతున్న ఈ పోరులో గల్ఫ్ దేశాలు ఇప్పుడు త్రిశంకు స్వర్గంలో పడ్డాయి. అమెరికాతో సంబంధాలు కాపాడుకోవాలా, లేక ఇరాన్ ఆగ్రహానికి గురి కాకుండా ఉండాలా అన్న సందిగ్ధంలో అవి కొట్టిమిట్టాడుతున్నాయి. మొత్తానికి మధ్య ప్రాచ్యం ఒక అగ్నిగుండంలా మారిపోయింది.